సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి థర్డ్ లెసన్ మరి ఉత్పత్తి ఉపాధుల గురించి, మరి ఉత్పత్తిలో ఉన్నటువంటి వివిధ రంగాల గురించి మాట్లాడుకుంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానంగా ఎన్ని రంగాలు ఉన్నాయి అంటే 3 రంగాలు ఉన్నాయి. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అంటాము. సో ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం అంటాము. అదేవిధంగా తృతీయ రంగాన్ని సేవా రంగము అంటాము. మరి అదేవిధంగా ఉత్పత్తులు ఉపాధి అంశాల గురించి ఈ యొక్క క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఎన్ని రంగాలు ఉన్నాయంటే 3 రంగాలు కలిగి ఉన్నవి. అందులో ప్రాథమిక రంగానికి గల మరొక పేరు ఏంటి సార్ అంటే వ్యవసాయ రంగము. ఏ రంగం అండి? వ్యవసాయ రంగము అని పిలుస్తాము. వ్యవసాయ రంగం అంటాం. వాస్తవానికి ప్రాథమిక రంగం అంటే ఏంటంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉంది. వ్యవసాయానికి అనుబంధమైనటువంటి చేపల పెంపకము, అటవీ పెంపకము, గనుల తవ్వకము, పశుపోషణ, గొర్రెల పెంపకము, కోళ్ళ పెంపకము. కాబట్టి ఈ విధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి చేపల పెంపకము, గనుల తవ్వకము, పశుపోషణ, అటవీ సంపద ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి సంబంధించినవి. ఏం సంబంధించారంటే ప్రాథమిక రంగానికి సంబంధించినవి. కాబట్టి ఎట్లా అడుగుతాడు ఎగ్జామ్ లో ఈ కింది వాటిలో ప్రాథమిక రంగానికి సంబంధించి కానిది ఏంటి? కాబట్టి అలా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కోళ్ళ పెంపకం, తోటల పెంపకం, ఓకేనా, అడవుల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ రంగము. మరి ఇక్కడ ద్వితీయ రంగాన్ని మనం ఏమంటారంటే పారిశ్రామిక రంగము అంటాం. మరి ఇక్కడ యంత్రాలు పరికరాలు ఉంటాయి. ఇక్కడ ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం అంటాం. ఇందులో యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి తయారీ ఉంటుందండి. ఉత్పత్తి సంబంధించిన ఉంటాయి. ఉత్పత్తి తయారీ అంశాలు ఇక్కడ ఈ రంగంలో కనిపిస్తూ ఉంటాయి. ఉత్పత్తి తయారీ రంగంలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ విద్యుత్ గ్యాస్ అనే అంశాల గురించి ఓకే. విద్యుత్ గ్యాస్, నీటి సరఫరా ప్రధాన అంశాలు ఈ యొక్క పారిశ్రామిక రంగంలో కనిపిస్తూ ఉంటాయి. నిర్మాణ రంగం ఉంటుంది. అంటే పారిశ్రామిక రంగంలో అంశాలు యంత్రాలు, పరికరాలు మరియు అంటే యంత్ర పరికరాలు తయారీ, ఉత్పత్తి తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగము, ఫ్యాక్టరీలు అంటే భారీ పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ ఏంటండి భారీ పరిశ్రమలు. నెక్స్ట్ మధ్య పరిశ్రమలు ఉంటాయి. మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. కాబట్టి ఇవి అగ్గిపెట్టెల తయారీ పారిశ్రామిక రంగము, ఓకేనా. కాబట్టి నిర్మాణ రంగము పారిశ్రామిక రంగము, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ద్వితీయ రంగము, రైట్. నెక్స్ట్ వచ్చేసి తృతీయ రంగాన్ని ఏమంటాం అంటే సేవా రంగం అంటాం. అంటే సేవా రంగంలో ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించిన సేవలు, ప్రభుత్వం సేవలు మరియు సేవల విభాగం అన్ని కూడా సేవలను వస్తున్నాయి. ఇందులో వర్తకము, హోటల్స్, రవాణా, రోడ్డు సేవలు అంటాం. పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ పోలీసు సేవలు. నెక్స్ట్ ప్రజా సేవలు. నెక్స్ట్ ప్రభుత్వ సేవలు. నెక్స్ట్ బ్యాంకింగ్, విద్య, వైద్యము అంటే ఎడ్యుకేషన్ అనేటువంటి పాఠశాలలు, ఉపాధ్యాయులు అంటే డాక్టర్స్, వైద్య విభాగంలో డాక్టర్స్. సామాజిక వ్యక్తిగత సేవలు కూడా ఈ యొక్క తృతీయ రంగంలోకి వస్తాయి. అంటే సేవా రంగానికి సంబంధించిన అంశాలు. బీమా ఇంకేమొస్తుంది? సో ఇక్కడ వర్తకము, పోలీస్ సేవలు, ప్రభుత్వ సేవలు, పోస్టల్ సేవలు మరియు ఇవన్నీ కూడా దీనికి వస్తాయంటే
మరియు ఇక్కడ ఏంటి సార్ అంటే రైల్వే నెక్స్ట్ రక్షణ సేవలు రక్షణ సేవలు, వైమానిక సేవలు, ఓకేనా, ఇవన్నీ కూడా తృతీయ రంగం కిందకి వస్తాయి, తృతీయ రంగం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనకు పేపర్ వచ్చినటువంటి కథనం అంటే మన 10th క్లాస్ బుక్ లో ఉన్నటువంటి ప్రధానాంశాల భాగంగా 2000 హిందూ పేపర్లు, ఇది ఏ పేపర్ వచ్చేసరికి అక్కడ పేపర్ కూడా ఇచ్చిండు. ఆ పేపర్ ఏంటంటే హిందూ అనేటువంటి పేపర్లో వచ్చినటువంటి సమాచారంలో 2018-19లో ఇండియా వృద్ధి రేట్ ఎంత ఉంది? 5.8 గ్రోత్ రేట్ ఎంత సార్ అంటే 5.8 ఉంది. 5.8 ఉందండి. నెక్స్ట్ 2014-15లో ఇండియా వృద్ధి రేట్ ఎంత సార్ అంటే ఆర్థిక వృద్ధి రేటు 6.4. అంటే ఇక్కడ 2014-15కు మరియు 2018-19 మధ్య ఇక్కడ వృద్ధి రేటు తగ్గిందండి. అంటే ఇక్కడ 6.4 ఉన్నది 5.8 అయింది. ఎప్పటికి 2018-19 నాటికి. కాబట్టి గణనీయంగా చైనా కంటే వృద్ధి రేటు చాలా తగ్గింది. ఏ దేశం కంటే ఇక్కడ చైనా కంటే ఇండియా యొక్క వృద్ధి రేటు అనేది తగ్గింది అనే అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిండు. మనకు ఆ టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చిండంటే పూజారులు ఇచ్చేసి వాళ్ళు ఏ రంగం ఇచ్చిండు. సో పూజారులు, ఉపాధ్యాయులు సేవారంగము, బట్టలు కుట్టేవారు ఏ రంగం సార్ అంటే సేవారంగం తెస్తండి. కాల్ సెంటర్ లో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా సేవారంగం తెస్తుంది. హోమోగామి అంటే సో అంతరిక్ష హోమోగాములందరూ కూడా ఈ సేవారంగం తెస్తుంది. ఉత్తరాలు పంచేవారు ఉత్తరాల బట్వాడ అంటాం. అంటే పోస్ట్ ఆఫీస్ సేవరంగం సంబంధించి. కాబట్టి పూజారులు, మత ప్రచారకులు మత ప్రచారకులు వీళ్ళు కూడా సేవారంగం వస్తారు. నెక్స్ట్ వచ్చేసి సో ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం వచ్చే వాళ్ళు అంటాడు. ఎట్లా అంటాడంటే తోటమాలి ఏ రంగం చేస్తుంది? తోటమాలి. సో తోటల పెంపకం తోటమాలి ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగము. పాలు అమ్మేవారు తేనెటీగలు పెంచేవారు. చేపల పెంపకం సో వ్యవసాయ రంగం వస్తుంది లేదా ప్రాథమిక రంగము. పూలు అమ్మేవారు, పాలు అమ్మేవారు, తోటమాలి, ఇవన్నీ కూడా ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం వస్తాయి. ఓకేనా. కాబట్టి మనకు బుక్లో ఇచ్చిండు ఏ రంగం కింద వస్తా అంశం అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఇక్కడ బుట్టలు అండి. బుట్టలు అల్లేవారు అంటే బుట్టలు అల్లడం ఇది చిన్నతర పరిశ్రమకు సంబంధించింది, కుట్ర పరిశ్రమకు సంబంధించింది. అంటే ఇక్కడ బుట్టలు అల్లడం అనేది కుట్ర పరిశ్రమలు అంటే కుట్ర పరిశ్రమలు అంటే ఇక్కడ పారిశ్రామిక రంగం సంబంధించింది. అగ్గిపెట్ల తయారీ కాబట్టి పారిశ్రామిక రంగం సంబంధించింది. కుండలు తయారీ ఈ రంగం అంటే ఇక్కడ పారిశ్రామిక రంగం సంబంధించింది. అంటే ద్వితీయ రంగం. పారిశ్రామిక రంగం అంటే ఏంటి? ఇక్కడ ద్వితీయ రంగము. కాబట్టి సో ఇట్లా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో జిడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక్కడ జిడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ సేవల విలువ మొత్తము వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటాం సార్ అంటే స్థూల దేశోత్పత్తి అంటాం. ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇందులో కలపమండి. ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇందులో కలపరు.
కాబట్టి జీడిపిలో ఇక్కడ ఒక దేశ సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటారంటే జీడిపి అంటాము. కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరంలో ఒక ఫ్యాక్టరీలో ఒక రైస్ మిల్ లో తయారైనటువంటి ఉత్పత్తుల గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి రైట్. కాబట్టి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి సార్ అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తము. అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. అంటే ఇక్కడ ఒక నిర్ణీత కాలంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల మొత్తము అట్లా చెప్పొచ్చు. లేదా ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల మొత్తాన్ని కూడా స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. నెక్స్ట్ వచ్చేసి వివిధ రంగాల్లో ఉపాధి వాటా. అంటే సంవత్సరం అంటే 1972-73లో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ఉపాధి శాతం ఎంత ఉంది, ఎంతమంది ఇక్కడ ఉపాధి శాతం ఎంత ఉంది అంటే 1972-73లో అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామిక జనాభా 74% ఎంత ఉందండి? 74% ఉంది. 74% ఉంది. అది 2017-18 నాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ఇక్కడ శ్రామిక జనాభా శాతం ఇక్కడ ఏంది శ్రామిక జనాభా శాతము 44%, 44% ఉంది, అంటే తగ్గింది. నెక్స్ట్ 1972-73లో పారిశ్రామిక రంగం మీద ఆధారపడినటువంటి శ్రామిక జనాభా 11% ఉంది. 2017-18 నాటికి పారిశ్రామిక రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా 20% ఎంత ఉందండి? 20% ఉంది. అది 1972-73లో సేవా రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా ఎంత అంటే 15% ఉన్నది, 15% ఉంది. అది 2017-18 నాటికి సేవా రంగం మీద ఆధారపడినటువంటి శ్రామిక జనాభా 31% అండి. శ్రామిక జనాభా ఎంత ఆధారపడ్డారు? 31% ఉంది. అంటే ఇక్కడ కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సో 1972-73 మధ్య కాలంలో ప్రస్తుతం ఏ రంగం మీద ఉపాధి యొక్క వాటా తగ్గుతుంది అంటే శ్రామిక జనాభా శాతము తగ్గుతుంది అంటే చూడండి ఇక్కడ ఎక్కడ తగ్గుతుంది. సో ఇక్కడ పారిశ్రామిక రంగం వాటా పెరుగుతుంది, పారిశ్రామిక రంగం మీద ఆధారపడ్డ శ్రామిక జనాభా పెరుగుతుంది, సేవా రంగం మీద ఆధారపడ్డ శ్రామిక జనాభా పెరుగుతుంది. ఏ రంగం మీద ఆధారపడ్డ శ్రామిక జనాభా తగ్గుతుంది? సో ఇక్కడ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ శ్రామిక జనాభా తగ్గుతుంది. ఒకప్పుడు 70% ఉంది. సో 2017-18 నాటికి 44% వచ్చింది. కాబట్టి సో తగ్గుతున్నది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా తగ్గుతుంది. సో వీటి పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. 72-73లో వ్యవసాయ రంగం మీద 70% ఆధారపడ్డారు. 70 అంటే 2017-18 మధ్య కాలంలో 44% శ్రామిక జనాభా ఆధారపడ్డది. చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఈ క్వశ్చన్ మీద అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత సేవా రంగం మీద అడుగుతాడు. సేవా రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా 72-73లో 15%, మరియు 2017-18లో సేవా రంగం ఆధారపడినటువంటి శ్రామిక జనాభా 31%. ఓకేనా. నెక్స్ట్ మనకు తుది ఉత్పాదకాలు, మాధ్యమిక ఉత్పాదకాలు అంటే అంతిమ వస్తువు. తుది ఉత్పాదకాలు అంటే ఏంటంటే అంతిమ వస్తువులు అంటాం. ఇక్కడ అంతిమ వస్తువులు గుర్తించమంటాడు. అంతిమ వస్తువులు ఏంటి సార్ అంటే ఇప్పుడు నోట్ పుస్తకం ఉంది. నోట్ పుస్తకం అంటే టెక్స్ట్ బుక్, ఇది అంతిమ వస్తువు. అందులో మాధ్యమిక వస్తువులు, అంతిమ వస్తువు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మనం ఉపయోగించడానికి లేదా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంతిమ వస్తువులు అంటాము. ఉపయోగించడానికి, వినియోగించడానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంతిమ వస్తువులు అంటాము.
మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి సార్ అంటే మాధ్యమిక ఉత్పాదకాలు అంటాం. వీళ్ళ మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి సార్ అంటే ఇవి ఉపయోగించడానికి సిద్ధంగా ఉండవు, వీటిని వాడాలంటే వాటిని సరిగ్గా వాడలేము, అలాంటివి మాధ్యమిక వస్తువులు. ఇక్కడ నోట్ పుస్తకం అనేది మాధ్యమిక అంటే తుది ఉత్పాదకం అంటే తుది వస్తువు, అంతిమ వస్తువు. పెన్ను అంతిమ వస్తువు, కారు అంతిమ వస్తువు, సైకిల్ అంతిమ వస్తువు, కంప్యూటర్ అంతిమ వస్తువు, డ్రెస్ అంతిమ వస్తువు అంటే కుట్టబడినటువంటి డ్రెస్ అంతిమ వస్తువు. ఓకేనా? అంటే స్కూటర్ అంతిమ వస్తువు. అంటే ఇక్కడ అంతిమ వస్తువు కావాలంటే మనము వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు అంతిమ వస్తువులు వస్తున్నాయి. మరి నోట్ పుస్తకం అంటే నోట్ పుస్తకం అనేది అంతిమ వస్తువు. ఇక్కడ మాధ్యమిక వస్తువులు చూద్దాం. కాగితం యొక్క గుజ్జు డైరెక్ట్ వాడలేదు, అది మాధ్యమిక వస్తువు. పిన్నులు అంటే దాని సంబంధించిన పిన్నులు, కాగితం అది కూడా మాధ్యమిక వస్తువు అవుతుంది. పెన్ను అనుకోండి, ఈ పెన్నులో రిఫిల్ అనేది మాధ్యమిక వస్తువు. రిఫిల్ రాయలేం అంటే దాన్ని పట్టి రాయలేం కాబట్టి రిఫిల్. తర్వాత వాటిలో ఉన్నటువంటి క్యాప్స్ సో క్యాప్స్ వాటిలో ఉన్నటువంటి క్యాప్స్ కానీ, తర్వాత పెన్స్ అనేటువంటి చిన్న చిన్న సామాగ్రి, వాటిని మాధ్యమిక వస్తువులు అంటాం. తర్వాత కారు ఉంది అనుకోండి, కారు యొక్క మాధ్యమిక వస్తువులు ఏంటి? టైర్లు డైరెక్ట్ నడపలేము, రంగులు, సీట్లు, కేబుల్స్ ఉంటాయి. సైకిల్ అనుకోండి, సైకిల్ కూడా ఏముంటాయి? టైర్లు ఉంటాయి, చిన్న చిన్న టైర్లు ఉంటాయి. సో సైకిల్ ఉన్నటువంటి చిన్న వస్తువులు, దానికి సంబంధించినటువంటి చిన్న వస్తువులన్నీ కూడా ఇవి మాధ్యమిక వస్తువుల కింద వస్తాయి. నెక్స్ట్ కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ అంతిమ వస్తువు. ఆ మానిటర్ డైరెక్ట్ వాడలేము, అది మాధ్యమిక వస్తువు. కేబుల్స్ మానిటర్ వస్తువు. సో సాఫ్ట్వేర్స్ అది మాధ్యమిక వస్తువు. కాబట్టి ఇవి మాధ్యమిక వస్తువులు. ఇక్కడ ఎట్లా అడుగుతాడంటే ఈ క్రింది వాళ్ళలో మాధ్యమిక వస్తువు కానిది అంటాడు. కాబట్టి ఈ క్రింది వాళ్ళలో అంతిమ వస్తువు ఏది గుర్తించండి అంటాడు. కంప్యూటర్ అంతిమ వస్తువు, సైకిల్. అంటే మనకు ఇవన్నీ కాకుండా మీకు కొన్ని ఎగ్జాంపుల్, కాబట్టి ఇంకా వేరే కూడా ఇవ్వచ్చు. కాబట్టి అంతిమ వస్తువు గుర్తించండి. అంతిమ వస్తువు అంటే మనం వినియోగించడానికి, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. మాధ్యమిక వస్తువులు వినియోగించడానికి సిద్ధంగా లేనివి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముడి పదార్థాలు అంటే ఏంటి సార్ అంటే వీటిని ప్రాథమిక వస్తువులు అంటాం. అంటే వీటిని వాడడానికి సిద్ధంగా ఉండవు. అంటే ఎగ్జాంపుల్ ముడి పత్తి. నెక్స్ట్ ముడి ఇనుము అంటాం. ముడి అంటే మనం భూమిలో తవ్వినటువంటి, సో పెట్రోల్ డైరెక్ట్ వాడలేము, అది ముడి పెట్రోలియం, ముడి డీజిల్. అంటే ఆ వస్తువులను డైరెక్ట్ గా వాడలేము, వాటిని శుద్ధి చేయాల్సి వస్తుంది. మాధ్యమిక వస్తువులు కొన్ని మళ్ళీ అందులో మాధ్యమిక వస్తువులు ఉంటాయి. ముడి పదార్థాలు అంటే ప్రాథమికంగా అంటే ప్రైమరీగా ఉండేటువంటి వస్తువులు అన్నట్టు. అంటే మనం ఈ వీడియోలో అంతిమ వస్తువులు, మాధ్యమిక వస్తువులు మరియు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి వాటా శాతాలు మరియు సో జిఎన్పి, సో స్థూల జాతీయ ఉత్పత్తి. సో స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి సో దీని ఈక్వేషన్ ఉంటే C+I+G+, సో x మైనస్ m. ఇక్కడ x మైనస్ అంటే C అంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇక్కడ విదేశాల నుంచి ఆదాయాన్ని కలుపుతారు. జిఎన్పిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాలను, విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారు? ఇక్కడ ఆదాయాన్ని ఇక్కడ కలుపుతారండి, స్థూల జాతీయలో కలుపుతారు. కానీ స్థూల దేశీయతలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలపరు అనే అంశము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ టు ఆల్.